సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 78వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. రమా రాకేందు వదన. రమ అంటే లక్ష్మీ స్వరూపురాలైనటువంటి అమ్మవారు. రాకేందు వదన అంటే షోడశ కళా ప్రపూర్ణమైనటువంటి చంద్రబింబము వంటి ముఖారవిందము కలిగినటువంటి తల్లి. సో 16 కళలతో నిండుగా ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రబింబము నుంచి వచ్చేటువంటి వెన్నెలలు ఎంత ఆహ్లాదాన్ని మనకి కలిగిస్తాయో అంతటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మనకి కలిగించేటువంటి తల్లి కాబట్టి రాకేందు వదన అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నాదస్వరూప. వదన అంటే ఉచ్చారణ అనే అర్థం కూడా తీసుకుంటే నాదస్వరూపమైనటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. రతి రూప, రతి ప్రియ. రతి అంటే ఆసక్తి. ఏ విషయములలో మనకి ఆసక్తి ఉంటుందో అది రతి. అంటే ఏమిటి? మనకి ఆసక్తి ఉండకపోతే మనం ఏ విషయాన్ని తెలుసుకోం. కాబట్టి మనలో ఆసక్తి రూపంలో ఉండేటువంటి తల్లి కనుక రతిరూప అని మనం చెప్పుకుంటాం. వాంగ్మయంలో రతి అనే పదంతోనూ, పురాణాల్లో రతీదేవి అనే పదంతోనూ ఈ ఆసక్తిని సూచిస్తారు. ఆసక్తికి వాంగ్మయంలో, మన వేద వాంగ్మయంలో రతి అంటారు. పురాణాలలో రతీదేవి అని ఒక పాత్రని సృష్టించి ఆసక్తికి ఒక పర్సానిఫికేషన్, రూపాన్ని అనేది కల్పించారన్నమాట. సో రూపవర్ణనలో రతీదేవి అంటే ఆసక్తి యొక్క లింగ రూపం, దృశ్య రూపం అలా చెప్పుకోవాలి. అదే ఆసక్తిని రతి అని మన వేదాల్లో చెప్పబడింది, వాంగ్మయంలో. వాంగ్మయం అంటే వేద వాంగ్మయం అని చెప్పుకోవాలి. కాబట్టి ఆసక్తి ఉన్న వారికి ఆసక్తి తీరేటప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో ఏమన్నారు? మన్మధుడు అని ఒక క్యారెక్టర్ పెట్టారు. ఆసక్తికి రతీదేవి అనేటటువంటి పాత్రని సృష్టించి వర్ణించారు స్త్రీరూపంగా. ఆసక్తి తీరేటప్పుడు మనకి కలిగేటటువంటి ఆనందానికి మన్మధుడు అని పేరు పెట్టారు. సో ఇక్కడ చూడండి, రతీదేవి, మన్మధుడు అనేవి మనం దేవతలుగా భావిస్తాము, కానీ సంకేత రూపాలు అవి. అందుకే పురాణాలు అనేవి యథాతథంగా చదివేసి అర్థం చేసేసుకుంటాం అంటే అపార్థాలు బోల్డ్ అని వస్తాయి, దాని మీద విమర్శలు వస్తాయి. విమర్శ చేసేవాళ్ళు అంటే సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. పురాణ కథల వెనుకన సంకేతించబడినటువంటి అర్థాలు ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకుని మనం పురాణాలని అవగాహన చేసుకోవాలి. అలాగా ఆ స్థాయిలో మనం లోపలికి వెళ్ళి గంభీరంగా ఆలోచించకుండా పైన మనం అర్థం చేసుకుని దానికి మనకి నచ్చినట్లు వ్యాఖ్యానాలు చేయడం అనేది అంత సముచితం కాదని మనం చెప్పుకోవాలని. అందువలన ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మధుడు కనిపిస్తాడని చెప్పడంలో ఔచిత్యం అన్నమాట. మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు, మరి ఎవరికి కనిపించడు అంటే అర్థం ఏమిటి? ఆసక్తి ఉన్నవాడికి ఆసక్తి తీరినప్పుడు ఆనందం కలుగుతుంది, ఆసక్తి లేని వాడికి ఆ ఆనందానుభవం కలగదు కదా. కాబట్టి రతిరూప అంటే ఆసక్తి రూపిణి అయినటువంటి అమ్మవారు మనలో ఆసక్తిని రేకెత్తించి మన చేత మన లక్ష్యాల్ని సాధించడానికి ముందుకు నడిపించే తల్లి అన్నమాట. ఆసక్తి, ఆనందము, రతి అనేది మనం ఈ అర్థాల్లో చెప్పుకుంటాం. ప్రపంచంలో ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపమే రతి. అంతకు మించి దాన్ని పెద్దగా మనం ఊహించవలసిన అవసరం లేదు. మొత్తం ప్రపంచం అంతా ఆనంద స్వరూపమే అనే స్థాయికి ఏ సాధకుడైతే చేరుకుంటారో అటువంటి సాధకుడు ఆరాధించేటువంటి తల్లి రతిరూప. ప్రపంచమంతా ఆనందమయమే.
కాబట్టి సోమంతా కూడా బ్రహ్మస్వరూపమే కాబట్టి ఆ బ్రహ్మ సృష్టి గనక బ్రహ్మ యొక్క ఆనందము బ్రహ్మని చేరినటువంటి ఆనందం బ్రహ్మానందం. సో ఆనందమునకు మన్మధుడని పేరు. చేరడానికి చేసేటటువంటి ఉత్సుకత మనలో ఏదైతే ఉంటుందో తెలుసుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది రతి అని మనం చెప్పుకోవాలన్నమాట. రతి ప్రియ ఇది కూడా ఒక అదే నామానికి అదే అర్థానికి చెందినటువంటిది. ఆసక్తి యందు ప్రీతి కలిగినటువంటి. మనకి ఏదైనా పని చేయాలని ఆసక్తి కలిగితే కదా మనం ఆ పని చేస్తాం. ఏ పని చేయకుండా ఉండడం అమ్మవారికి నచ్చదు. అదే అనమాట. ఎందుకంటే ఆవిడ చైతన్య స్వరూపిణి కనుక ఒక దగ్గర స్థిరంగా తాణువులా ఉండడం ఆమెకి నచ్చదు. అందువల్ల చంచలత్వంతో నిరంతరమైనటువంటి గతిశీలమైనటువంటి లక్షణం అమ్మవారిది. కాబట్టి ఎవరు డైనమిక్ అని చెప్తాం. నిరంతరం మార్పు చెందుతున్నది, నిరంతరము గతిశీలమైనది అమ్మవారి యొక్క లక్షణం కాబట్టి రతిప్రియ. అలా గతిశీలురై లక్ష్య సాధనలో నిరంతరం శ్రమించే వాళ్ళని ఇష్టపడేది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నామంటే అహోరాత్రులు ఆ లక్ష్యాన్ని సాధించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళంటే అమ్మవారికి ఇష్టం. వారికి సహాయం చేస్తుంది అన్నమాట అమ్మవారికి. దైవ సహాయం కావాలి అంటే లక్ష్యాన్ని ఎంచుకోవడమే కాదు, లక్ష్యాన్ని సాధించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఆ లక్ష్యాన్ని పొందడానికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం అసలు పనే చేయం. కాబట్టి ఉత్సుకత, ఆసక్తి అనేటువంటివి ఎవరికి ఉంటాయో అటువంటి వాళ్ళని ఆదరించే తల్లి రతిప్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రతిప్రియ అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆనందాన్ని కలిగించేది అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఆనంద స్వరూపమైనటువంటి అమ్మవారు ఆనంద స్వరూపుడైనటువంటి భక్తులని ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తుంది. రతి కామపత్ని రతం నా ప్రియం యస్య. కాముని యొక్క పత్ని, మన్మధుని యొక్క భార్య. ఇక్కడ రతిప్రియ, రతి అనేది కాముడు అంటే అర్థం చేసుకుంటే కాముడు అంటే మన్మధుడు అనే అర్థము, కాముడు అంటే మహాకామేశ్వరుడు అని కూడా అర్థం. సో కామేశ్వరుని తన ప్రియుడిగా కలిగినటువంటి రతిప్రియ. అలా కూడా మనం అమ్మవారిని అర్థం చేసుకోవచ్చు. అంటే కామేశ్వరి దేవి అని మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారిని. కాబట్టి రతి ఏవ రూపం యస్సా కామపత్నిత్వాత్. రూప కాముని యొక్క, కామేశ్వరుని యొక్క పత్ని కాబట్టి కామపత్నిత్వాత్. ప్రతిరూప అంటే కాముని యొక్క పత్ని అంటే మహాకామేశ్వరుని పత్ని అని ఒక అర్థం వస్తుంది, మన్మధుని యొక్క భార్య అని మరొక అర్థం వస్తుంది. ఈ రెండు అర్థాల్లోని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇక్కడ రతిరూప అంటే రతీదేవి యొక్క రూపము తనది. ఎందుకంటే ఆసక్తికి రూపమైనది అమ్మవారు కాబట్టి ఆసక్తికి మరొక రూపం రతీదేవి, పురాణ పాత్ర మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అమ్మవారి యొక్క అంశయే రతీదేవి అయినప్పుడు సో రతీదేవి అమ్మవారే కదా. అసలైనటువంటి ఆసక్తి స్వరూపిణి లలితాంబిక కాబట్టి ఆమె నుంచి ఏర్పడినటువంటి ఒక అంశ రూపం రతీదేవి. అందువల్ల రతిరూప రతిప్రియ అని మనం చెప్పుకుంటాం. అలాగే రాక్షసగ్ని, రక్షాకరి, రాక్షసగ్ని. రక్షాకరి రక్షమును మనకి రక్షణని కల్పించేది అని మనం చెప్పుకుంటాం. అంటే రక్షణ మనకి అందించేది. రక్షణ అందించడం అనేది ఎలా ఉంటుంది? రక్షా కార్యములను స్థితి సంహారములను చేయలేదు. రక్షా కార్యము, రక్ష అంటే స్థితి, రాక్షసగ్ని అంటే సంహారం చేయలేదు. ఇక్కడ రెండింటిని కలిపి మనం చెప్పుకోవాలి. కాబట్టి రక్ష, రక్షణం, భస్మవా తత్ కర్తృత్వాత్ రక్షాత్, తత్ కర్తృత్వాత్ రక్షాకరి. రక్ష భస్మం వా
భస్మమునకు కూడా రక్ష అని అర్థం. విభూతి భస్మం ఏదైతే ఉన్నదో దానికి విభూతికి రక్ష అని ఒక పేరు. అందువల్ల రక్షాకరి అంటే రక్షణమును కల్పించేది అని ఒక అర్థము. రక్ష అనేది భస్మమునకు కూడా అర్థం ఉన్నది కనుక రక్ష అంటే భస్మమును సృష్టించేది. అంటే అర్థం ఏమిటి అంటే స్థితి సంహారమునకు ముందు సృష్టిని నిలబెట్టేది, పోషించేది, మనకి రక్షణను అందించేది. ఎలా రక్షణ అందిస్తుంది అమ్మవారు అంటే ఈ మొత్తం విశ్వ సరిహద్దులంతా కూడా ఒక వలయంగా భావిస్తే దానికి పైకప్పు దానికి కింది కప్పు 2 కప్పులు ఉన్నటువంటి ఒక భరిణలా మనం ఊహించినట్లయితే ఆ భరిణ మధ్యలో మనని ఉంచి కాపాడేది రక్షాకరి. జీవులన్నింటినీ కూడా విశ్వం అనేటువంటి భరిణలో అందముగా పెట్టి రక్షించేది రక్షాకరి అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ విశేషణ ఏమిటి అంటే జీవులకు ఇష్టమైన పని చేస్తే రక్షింపబడతారు. ఒక్కొక్కప్పుడు ఇష్టం లేని పని చేస్తే రక్షింపబడతారు. చూడండి, మనకి ఇష్టమైన పని చేసి రక్షింపబడడం వేరు, మనకి ఇష్టం అంటే మనం రక్షణ పొందుట, మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవడం. మనం ఇల్లు కట్టుకున్నాం, ఎండ నుండి వాన నుండి మనకి రక్షణ కల్పించుకున్నాం. ఇది మనకి ఇష్టమైన పని. శరీరానికి ఏదో తేడా చేసింది, అనారోగ్యం వచ్చింది, ఔషధం సేవించాలి. ఔషధం చేదుగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చదు, నచ్చనిది కూడా చేయాలి. ఔషధ సేవనం చేస్తేనే, నచ్చని పని చేస్తేనే నువ్వు రక్షించబడతావు. కాబట్టి నచ్చని పనుల ద్వారా కూడా మనం రక్షించేది, మనకి నచ్చే పనుల ద్వారా కూడా మనకు రక్షించేది రక్షాకరి అని మనం దీన్ని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఏది నచ్చుతుందో దాన్ని శుభం అనరు, మనకి ఏది మంచిని చేకూరుస్తుందో దాన్ని శుభం అంటారు. రక్షాకరి, శుభకరి ఈ 2 నామాల్లోని మనకు నచ్చినవన్నీ జరిగితే శుభం జరిగింది అనకూడదు. మనకి ఏది మంచిని కల్పిస్తుందో అది జరిగితే దాన్ని శుభం అనాలి. తేడా చిన్న చిన్న తేడాలు అన్నమాట. కాబట్టి ఈ చిన్నటువంటి భేదాలని మనం గమనిస్తే అసలైనటువంటి అర్థస్వరూపం మనకి అవగాహనకు వస్తుంది. రక్ష ప్లస్ ఆకరి అని కానీ దీన్ని విడదీస్తే, రక్షాకరి అన్న దాని సంధి రక్షాకరి అని విడదీస్తే వేరు, అని ఒకే పదంగా చదివితే వేరు. రక్ష ప్లస్ ఆకరి అంటే రక్షణలకు నిలయమైనటువంటి తల్లి. మనకి ఎటువంటి రక్షణ కావాలండి అంటే అనేకమైన రక్షణలు కావాలి. మనకు అక్కర్లేనిది ఏమిటి? ప్రాణరక్షణ కావాలి, దేహ రక్షణ కావాలి, కుటుంబ రక్షణ కావాలి, ఉద్యోగ రక్షణ కావాలి, గోల్డెన్ రక్షణ. ఇలా తీసుకుంటే మొత్తం అన్ని రక్షణే. ఏమి ఒక్కటి కొంచెం విషమించినా మనకి ప్రమాదం అన్నట్టే అనిపిస్తుంది. అనేకమైన ప్రమాదాలతో, అనేకమైనటువంటి విషమ పరిస్థితులతో నడుస్తూ ఉండేది సంసారం. అందుకే దాన్ని సాగరము అంటారు. సాగరం ప్రశాంతంగా కనిపిస్తుంది బయట నుంచి, కానీ సాగరం గర్భంలోకి వెళితే ఉండేటటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు వేరు, అనేకమైన ఉంటాయి అక్కడ. కాబట్టి వాటన్నిటినీ దాటుకుంటూ వెళితే సాగరాన్ని మతించి సాగర తరణం చేసినది. సంసారం అటువంటిదే. బయట నుంచి బీచ్ లో కూర్చొని సముద్రం ఒడ్డున కూర్చొని వీక్షిస్తే చాలా ఆనందంగానే ఉంటుంది. లోపలికి దిగితే దాని యొక్క అసలు స్వరూపం ఏమిటి మనకు అర్థమవుతుంది. కాబట్టి అందులో ఉన్న కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి తెలుస్తాయి. అందువలన రక్షాకరి అంటే ఇటువంటి ఈ సంసారం అనేటువంటి ఈ ప్రయాణంలో, ఈ సంసారం అనేటువంటి జీవన యానంలో మనకి ఎదురయ్యేటువంటి సవాళ్లు, సమస్యలు, వీటన్నిటి నుంచి కూడా మనకి రక్షణ కల్పించేది, రక్షణనిస్తూ మనని సమ్యక్ మార్గంలో నడిపించేది. అలా రక్షణ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే అమ్మవారి మీద అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి, దీక్షతో, సద్భావనతో, సద్భక్తితో
మనం ముందుకు సాగాలి. మన ఆలోచనలు నిర్మలమైనవి అయి ఉండాలి. ఇదన్నమాట అమ్మవారి యొక్క రక్షణను పొందడానికి అర్హత. అందువలన అమ్మవారి రక్షణ మనకి కలగాలి అంటే ఆమె యొక్క ప్రణాళికను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆమెకి సత్పుత్రులుగా, సత్సంతానముగా, పుత్రులు అంటే మళ్ళీ పురుషులనే అంటారండి, స్త్రీలు అంటారు అంటే మళ్ళీ సమస్య వస్తుంది. సత్సంతానం, సంతానము స్త్రీలు పురుషులు ఎవరైనా అవ్వచ్చు కదా. అందువలన ఆమెకు సత్సంతానమని మనం అనిపించుకోవాలి అంటే ఆమెకు నచ్చినట్లు, ఆమె కలిచినటువంటి, ఆమె చూపించినటువంటి సన్మార్గంలో నడవడానికి ప్రయత్నించడమే భక్తి మార్గం. అంతకన్నా ఇంకేముంది? కాబట్టి సంస్కారయుతమైనటువంటి జీవన విధానము లేదా సంతులమైనటువంటి సమగ్రమైనటువంటి జీవన విధానము అంటే సమ్యక్ జీవన విధానము అని అర్థం. ఆ అర్థానికి సమ్యక్ జీవనము అన్నదానికి ఇవన్నీ అర్థాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కాళిదాసు గారు చెప్పినట్లు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంతే. ఇతరులకు మేలు చేసేటువంటి పని నువ్వు ఏం చేసావో అది పుణ్యం. ఇతరులకు బాధ కలిగించే పని ఏది చేస్తే అది పాపం. ఈ పుణ్యము పాపము అనేవి వేరే అర్థాల్లో తీసుకోకూడదు. లోకానికి బాధాహేతు నష్టం కలిగించే పని ఏది చేసినా సరే అది పాపమని భావించాలి. సమాజానికి నష్టం కలిగించేవి, కుటుంబానికి నష్టం కలిగించేవి, ఇవన్నీ కూడా పాపము అనేటువంటి ఒక పదం పెట్టారు. ఏదో తప్పు చేస్తే పాపం అంటే మరి తప్పు కాదా? సమాజానికి నష్టం కలిగించే వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం తప్పు కాదు, తప్పే కదా. సో పాపము అంటే తప్పు అంతే, పుణ్యము అంటే అంతే. మంచి పని చేస్తే పుణ్యము. పుణ్యము పాపం అనే పదాలని వేరేగా మనం అర్థం చేసుకోకూడదు. మనం అమ్మవారిని పూజ చేసేస్తే పుణ్యం వస్తుంది కాదు. అమ్మవారిని పూజ చేస్తే మనసుకి శాంతి వస్తుంది, మనసుకి ఏకాగ్రత వస్తుంది, సమ్యక్ దర్శనం లభిస్తుంది, అంతర్దృష్టి వస్తుంది, అంతశ్చేతన జాగృతం అవుతుంది, ఆలోచించగలిగే శక్తి పెరుగుతుంది, సంకల్ప దృఢత కలుగుతుంది. అందుకు భగవంతుని పూజించాలి మనం. అంతేగాని మనకి ఈ తాలూకా సామాజిక జీవనంలో మనకి ఏదేదో వచ్చేస్తుంది, ఒక 5 కోట్లు లాటరీ తగిలేస్తుంది అని కాదు. అది కాదు, దాని తాలూకు లక్ష్యం అది కాదు. సనాతన ధర్మం అది చెప్పట్లేదు. సనాతన ధర్మం చెప్పేదంతా ఏంటంటే కృషి చేయి, కృషితో నాస్తి దుర్భిక్షం. మనం దీనస్థితిలో ఉండకుండా ఉండాలంటే, మన దరిద్రం బారిన పడకుండా ఉండాలంటే, పేదరికం బారిన పడకుండా ఉండాలంటే కృషి చేయాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. అంతేగాని పూజ చేస్తే నాస్తి దుర్భిక్షం, పూజతే నాస్తి దుర్భిక్షం అనలేదు మన వాళ్ళు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కాబట్టి మానవ ప్రయత్నము మీద విశ్వాసం కలిగి, మానవ ప్రయత్నం చేయటానికి మనకున్నటువంటి సాధనాలు, మనకున్నటువంటి పరిస్థితుల యొక్క అనుకూలత, వీటిని ఏర్పాటు చేయమని చెప్పి భగవంతుణ్ణి మనం ధ్యానించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనతో పాటు ఈ పంచభూతములు మనకి సహాయకారులుగా ఉంటూ మన ముందుకు నడిపించడానికి సహాయపడతాం. అది చెప్పొచ్చేది. అందువల్ల ఇక్కడ మిరకిల్స్ లేదా అద్భుతాలు జరుగుతా అంటే ఏమిటి అంటే నీ సంకల్ప దృఢత నీ చేత అద్భుతాలు చేయిస్తుంది. ఒకసారి ఫెయిల్ అయిపోయాం కదా అని చెప్పేసి ఇస్రో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగాన్ని మానేశారు అనుకోండి, చంద్రబాబు మీదకి పంపించి ఉండేవారా ఉపగ్రహాన్ని? సో ఓటమి అనేది ప్రయత్నం చేసిన వాడికే వస్తుంది. ఏ ప్రయత్నం చేయని వాడికి ఓడిపోవడం అంటూ ఉండదు. పని చేస్తే కదా అవ్వడం లేదా అవ్వకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి సంకల్పం అనేది దృఢంగా ఉండబట్టి ఓటమిని కూడా తట్టుకుని దాని నుంచి గుణపాఠం నేర్చుకుని మళ్ళీ పునః ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫలితం లభిస్తుంది. కాబట్టి సాధించగలిగాం. మనం విశ్వంలో ఎవరు సాధించినంతటి గొప్ప అద్భుతాన్ని సాధించాం. దక్షిణ ధ్రువంలో మనం మన తాలూకా ఉపగ్రహాన్ని దింపగలిగాం. అది కదా ఫలితం అంటే. ఇక్కడ చెప్పండి,
భగవద్ అనుగ్రహం ఉండాలి, ఉంటేనే అలాంటి అవుతాయి అంటే అవుతుందా? మానవ ప్రయత్నానికి తోడు భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. మనం ప్రయత్నం చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. లేకపోతే భగవద్ అనుగ్రహం అని పెట్టుకుంటే మనం ఏమవుతాం? అంధవిశ్వాసంలో అవుతాం. హిందూ మతం శాంతసవాదానికి దారి తీయదు, దాని త్రోవ ఇవ్వదు అసలు. ప్రతిదాన్ని ప్రశ్నించమని చెప్తుంది, ప్రతిదాన్ని విశ్లేషించమని చెప్తుంది. అది సనాతన ధర్మం. ప్రతిదాన్ని సమగ్రంగా కూలంకషంగా చర్చించుకొని తర్కించుకొని అది గొప్ప కాదా అనేది నిర్ణయించుకుని ముందుకు సాగడం సనాతన ధర్మం. కాబట్టి ప్రశ్నించకుండా ఎవరు చెప్పినా నమ్మడం అనేది సనాతన ధర్మం సమర్థించదు. అందువల్ల రక్షాకరి అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడు అంటే మన మీద మనకి నమ్మకం సడలుతున్నప్పుడు, మన ఆత్మవిశ్వాసం మనకి తగ్గినప్పుడు, పరిస్థితుల తాలూకా ప్రభావం మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలిగించినప్పుడు, అప్పుడు అమ్మవారిని పాదాలు పట్టుకుంటే ఆ ప్రభావం మన మీద తగ్గి మళ్ళీ మనం యథాస్థితిలో యథాపూర్వం యథాస్థితిలో మళ్ళీ పూర్తి శక్తితో ముందుకి కృషి చేయడానికి మనం ప్రయత్నించే శక్తిని మనకి అనుగ్రహించేది, ఆత్మవిశ్వాసాన్ని పెంచేది అమ్మవారు. అందుకే రక్షాకరి అంటే ఈ నామానికి అది అర్థం అన్నమాట. రాక్షసగ్ని అని కూడా మనం చెప్తున్నాం. అంటే మనకి ఏవైతే వ్యతిరేక పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే రాక్షస శక్తులు. రాక్షసగ్ని అంటే అటువంటి వ్యతిరేక శక్తులని నాశనం చేసేది అమ్మవారు. కాబట్టి వ్యతిరేక శక్తులను నాశనం చేసేటువంటిది అమ్మాయి, వ్యతిరేక శక్తుల నుంచి మనకి రక్షణ కల్పించేది అమ్మాయి. రక్షాకరి రాక్షసగ్ని. రక్షన్ అనేటువంటి ధాతువుకి ఒకే అర్థం రాక్షస రక్ష అనేటువంటి పదాలకి. కానీ రాను రాను ఏమైందంటే రక్ష అంటే మనకి భద్రత కల్పించేది అనేటటువంటి భావంలోని, రాక్షస అంటే మనకి అభద్రతా మూలకమైనటువంటి వ్యతిరేక శక్తి అనేటువంటి భావంలోని మనం వాడుతున్నాం. అంటే ఇది శబ్దంలో వచ్చినటువంటి విపరిణామం కానీ అర్థంలో వచ్చినటువంటి కాదు. రాక్షసులు అంటే దేవతలు అనుకుంటున్నాం, రాక్షసులు అంటే రక్షించేవి అని దేవతలని, దేవతల యొక్క శత్రువులు రాక్షసులు అని అనుకుంటున్నాం. రాక్షసు అంటే దేవత, రాక్షస అంటే అంటే వారు ఎవరైనా సరే, రాక్షసులు అవ్వచ్చు, దైత్యులు అవ్వచ్చు, అసురులు అవ్వచ్చు, ఎవరైనా సరే. కాబట్టి మనకి రక్షాకరి అంటే అమ్మవారు రక్షణ చేకూర్చున్నది అనే అర్థం చెప్పుకుంటున్నాం. ఎలాగో రాక్షసగ్ని అన్నప్పుడు కూడా ఇటువంటి రాక్షసులను కూల్చేది, నాశనం చేసేది, ఆటంకాలను తొలగించేది మనం సాధారణమైన అర్థంలో వారిని చెప్పుకోవచ్చు. ఎలా రెండు పనులు ఎలా చేస్తున్నది ఏంటి అమ్మవారు అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. కోడిగుడ్డులో పిల్ల అనేది పిల్లగా తయారవ్వాలి అంటే కోడిగుడ్డు లోపల ఉన్న పిల్ల సంపూర్ణమైనటువంటి రూపంతో శరీరం అనేది తయారైనంత వరకు కోడిగుడ్డు పైన ఉన్నటువంటి పెంకు ఏం చేస్తుంది? ఆ పిల్లకి రక్షణ కల్పిస్తుంది కదా. అప్పుడు ఆ పెంకు చేసేటువంటి పని ఏమిటి అంటే రక్షణ కల్పించడం. పూర్తి సంపూర్ణమైనటువంటి పిల్ల తయారైపోయింది అనుకోండి లోపల, ఇప్పుడు అది బతకాలంటే ఏం చేయాలి? ఈ పెంకు పగిలిపోవాలి, బద్దలవ్వాలి. కాబట్టి అదే రక్షణ ఇచ్చేటటువంటి పెంకు బద్దలైతే కానీ ఆ పిల్లకి జీవనం అనేది లేదు. కాబట్టి అక్కడ బద్దలు కొట్టుకొని పిల్ల బయటకు వచ్చి జీవిస్తుంది. ఒకే పెంకు ఒక పక్క రక్షణకి ఉపయోగించింది, మరో పక్క ఆ ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చింది. అదేనమాట రక్షాకరి రాక్షసగ్ని అంటే. అంటే సందర్భాన్ని బట్టి ఏది రక్షిస్తుందో అదే వేరే సందర్భంలో
మనకి ఆటంకాన్ని కూడా కల్పిస్తుంది అని అర్థం అన్నమాట. ఈ రకంగా మనం ఈ రక్షాకరి రాక్షసగ్ని అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు చక్కగా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.